నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం అండి. గురువుగారు, ఈ ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం, దానితో పాటు ద్వితీయ తృతీయాల్లో శుక్రకుజుల యొక్క సంచారం. అంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉంటే ఫిబ్రవరి ప్రథమంలో ఉంటాడు శుక్రుడు, మళ్ళీ ద్వితీయంలో వచ్చేటప్పుడు శుక్రకుజులు తృతీయ స్థానానికి ఏర్పడతాడు. అంటే శుక్రగ్రహం యొక్క బలం వల్ల ఆనందము, సంతోషము, అలానే సంతోషం సగం బలం అంటారు. అంటే సంతోషంగా ఉండటం, ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అనేక ప్రయత్నాల్లో వాళ్ళు విజయవంతం సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్థిక స్థితిగతులు గతం కంటే కూడా మంచిగా మెరుగుపడే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే ఎలాంటి ప్రయత్నాలు లేకుండా వాళ్ళకి సఫలీకృతం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానితో పాటు కుజగ్రహం యొక్క అనుకూలత ఉండటం వల్ల, ఎందుకంటే కుజుడు కూడా ఏదైతే మకర రాశిలో సంచారం వల్ల, కుజశుక్రుల యొక్క కలయిక వల్ల తృతీయ స్థానంలో ఏర్పడటం వల్ల వ్యాపార రంగంలో, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, కెమికల్ కంపెనీస్ వాళ్ళకి కానీ, మెడికల్ షాప్ వాళ్ళకి కానీ, డాక్టర్స్కి కానీ, కెమికల్ సంబంధించిన ఏదైతే డైరెక్టర్స్ కానీ, అలానే టీచర్స్ కానీ, అలానే ఉపన్యాసకులకు కానీ, ప్రొఫెసర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా టోటల్గా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే రైతులకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే కుజుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల అన్నీ కూడా భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రవి బుధుల యొక్క కలయిక కూడా మార్పు జరుగుతుంటుంది. అంటే తృతీయంలో ఉండటం మళ్ళీ చతుర్థంలోకి మారిపోవటం. ఇక్కడ తృతీయంలో ఉన్నా చతుర్థంలో ఉన్నా కూడా కొంత మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన మన్ననలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు, కానీ ఉన్న వ్యాపారాలను ప్రారంభం చేయొచ్చు. అంటే ఉన్న వ్యాపారాలను కొన్ని నూతన వస్తువులు పెట్టచ్చు, పార్ట్నర్షిప్ని కొత్తగా కలుపుకోవచ్చు. కానీ కొత్త నూతన వ్యాపారాన్ని మనం కొనసాగించడం అనేది మంచిది కాదు. సమవుజ్యులతోటి కొంత పోటీ ఉంటుంది. ప్రధానంగా అనేక ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అనేక అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి గురువు షష్టమంలో ఉండటం వల్ల కొంత ఖర్చుల్లో పొదుపు చేయాలి. అంటే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఎంతవరకు మనం ఖర్చు పెట్టాలో, అంటే మితభాషిగా ఉండాలి, మితంగా ఖర్చు పెట్టాలి, ముందుకు వెళ్ళాలి. దానివల్ల మనకు గొప్ప రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఉద్యోగంలో కూడా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది, సహాయం చేసే అవకాశం ఉంటుంది. చాలామంది కూడా విద్యార్థులకి మటు కొంత సవాళ్లతో కూడుకున్నది. అంటే ఏకాగ్రత ముఖ్యం. అంటే ఏకాగ్రత ముఖ్యం ఒకటి. అలానే ఏకాగ్రత నిరంతరం కూడా కొంత విద్యలో ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆటంకం ఉంది అని అంటే దానికి ఒక పరిహారం ఏదో ఒకటి ఉంటుంది. ఆ పరిహారం చేసుకోవటం, ఏకాగ్రతలో వెళ్ళటం, మిగతా వాటి మీద వ్యాపకాలు తగ్గించుకోవాలి. ఒకటి బాగాలేదు అని అంటే ఎందుకు బాగాలేదో కారణాన్ని వెతకాలి. అంటే వాట్ ఈస్ ద రీజన్ వెతకాలి. ఆ వెతికినప్పుడు వాడు ధన్యజీవి అవుతాడు, వాడే స్థితప్రజ్ఞుడు, వాడే సూపర్ స్టార్ అవుతాడు. ఆ వెతకటంలోనే ఉంది ఇక్కడ. ఏ మనిషి అయినా సరే తన తప్పును తాను వెతికిన వాడు ధన్యుడవుతాడు. అప్పుడే అంటే తన తప్పును తాను వెతుక్కొని జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అయితే చాలా సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనసు చాలా పదునుగా ఉండటం ఒకటి, తర్వాత ప్రతి పనిని కూడా కొంత సులభంగా అర్థం చేసుకునే కెపాసిటీ కూడా వీళ్ళకు ఉండాలి. అంటే కెపాసిటీ పెంచుకోవాలి. అంటే కుటుంబ పరంగా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన మార్పులు కూడా కొన్ని ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు కానీ, అలానే లివర్ సంబంధించిన సమస్యల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే కుటుంబ పరంగా కొంత మిశ్రమైన మిక్సర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మిశ్రమైన ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీలకు కూడా కొంత అన్వేషణ జరుగుతూ ఉంటుంది. అంటే నేనేం చేయాలి, ఎలా ప్రోగ్రెస్, అంటే ఎంత అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధిలో నిరంతరం కూడా నేను కృషి చేయాలి. కొన్ని ఆలోచనలకి వాళ్ళు ప్రజెంటేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏమిటి, వీళ్ళ యొక్క గోచారరీత్యా ఫలితాల్లో కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అది అర్ధాష్టమ శని అంటారు.
అర్ధాష్టమ శనిని చాలామంది కూడా అయ్యో నాకు 4వ స్థానంలో శని యొక్క సంచారం ఉంది కుంభరాశిలో, ఆందోళన చెందేవాళ్ళు ఉంటా, ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా ఫలితాలు ఎప్పుడు కూడా 20 to 30% ఫలితం ఇస్తుంది, మంచి కానీ చెడు కానీ. మన బర్త్ చార్ట్లో శని యొక్క ఫలితం ఏంటి, శని మహర్దశ జరుగుతుందా, శని ఎక్కడున్నాడు అనేది కూడా మనం చూసిన తర్వాత అప్పుడు దాని యొక్క పరిహారం చేసుకొని ముందుకు వెళ్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంచమ స్థానంలో రాహు, శనివత్ రాహు అంటారు, అంటే స్థానచలనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, ఉద్యోగ మార్పులు, వ్యాపార మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు అంటే వ్యాపారం మార్పు చేయటం కాదు, అదే వస్తువులను తీసుకొచ్చి ఇంకో చోట పెడతారు. అంటే షాపుని కదిలించడమో లేకపోతే ఇంకోటి చేయటమో లేదా ఇళ్ళు మారటమో, కొన్ని పెను మార్పులు సంభవించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంతేగాని పూర్తిగా మారే అవకాశాలనే ఉండవు. అందువల్ల ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ప్రతి దానికి కూడా ఇక రవిబుధుల యొక్క కలయిక వీళ్ళకి 3వ స్థానంలో ఉండటం, ఆ 3వ స్థానం నుంచి కూడా కొన్ని మార్పులు జరగటం వల్ల ప్రతి పనికి కూడా ఆలోచన చేయక కొంతమంది మద్దతు తెలిపే వాళ్ళు కూడా ఉంటారు. అలానే వివాహ సమస్యలు కొన్ని వెంటాడే అవకాశాలు ఉంటాయి. కానీ భార్యాభర్తల యొక్క కలయిక విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకున్నవాడే స్థితిప్రజ్ఞుడు అంటాడు. అందువల్ల దీని విషయాన్ని కూడా ఆలోచన చేసి ఏమీ ఆందోళన చెందకుండా బయాలజికల్ ప్రాసెస్లో కానీ సైన్స్ ప్రకారం కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ చెప్పిన విషయం ఏంటంటే ప్రశాంతంగా ఉండటం, ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని మనం సవరణ చేసుకోవడానికి ఆస్కారాన్ని ఏర్పరచుకుంటే భగవంతుడి యొక్క కాన్సన్ట్రేషన్ చేయటం, భగవంతుని ఏకాగ్రత ఉండటం, కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితం అనేది ముందుకెళ్తుంది. ఓకే, మరి ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు గురుజీ? తప్పకుండా వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, స్త్రీలు వచ్చే లలితా సహస్రనామను శుక్రవారం చేయటం, విష్ణు సహస్రనామ పారాయణం అనేది శనివారం చేయటం, అలానే ఓం నమః శివాయ పంచాక్షరం సోమవారం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధన్యవాదాలు. నమస్కారం. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.